విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన సూర్యకిరణ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి సూర్యకిరణ్ ని చంపించింది అత్త. అయితే సూర్యకిరణ్ కి డబ్బు పిచ్చి ఎక్కువగా ఉందంటూ ఆయన భార్య మేఘన చెప్తోంది. పెళ్లికి ముందు ఒకలా, పెళ్లయ్యాక ఇంకోలా మారాడని తెలిపింది. అంతేకాకుండా తనతో చాలా దారుణంగా వ్యవహరించేవాడని చెప్తోంది. పెళ్లైనప్పటి నుంచి గొడవ పడుతూనే ఉండేవాడని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది సూర్యకిరణ్ భార్య. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. నంపూర్లో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రస్తుతం అంతా మాట్లాడడానికి డీసీపీ గారు ఉన్నారు. సార్, ఏం జరిగింది సార్ కేసుకు సంబంధించి? డిసీజ్డ్ వైఫ్ మదర్ ఎవరైతే ఉన్నారో శిరీష, ఆ శిరీషకి డిసీజ్డ్కి తరచుగా గొడవలు జరుగుతూ ఉండేటువంటి. అయితే శిరీష ఆమెకి హస్బెండ్ లేరు, కొర్లయ్య అని చెప్పేసి ఆయనతో కలిసి ఉంటున్నారు. సో ఆయనకి చెప్పడం జరిగింది. ఆయనకి చెప్పడం వలన ఆయన ఇట్లా న్యూస్ ఏం చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో అతన్ని ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు వెంబడించి హత్య చేయడం జరిగింది. ఘటన కారణమైనటువంటి వాళ్ళిద్దరిని కూడా ఇద్దరిని అదుపులో తీసుకున్నాము. ఇద్దరిని కూడా ప్రాపర్ సెక్షన్స్ కింద రిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ మృతుడు వాళ్ళ భార్య ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందో నాకైతే తెలుసు సార్. మా హస్బెండ్ దగ్గర నా ఫోన్ ఉండిపోయింది సార్. నాకు అప్పటి నుంచి ఇంకేటి తెలుసు సార్. అది సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మా హస్బెండ్కి మా అమ్మగారు అంటే నచ్చదు సార్. ఫస్ట్ నుంచి బాగానే ఉన్నాం సార్. 9 months వరకు పుట్టింట్లో బాగానే ఉన్నాం, అంత బాగానే అయింది. మరి లాస్ట్ 9th month కంప్లీట్ 10 days అనే లోపు వచ్చి గొడవ చేసి ఇంట్లో సామాన్లు అవి పగలగొట్టేసి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు సార్. నేను అలాగే వెళ్ళిపోయాను సార్. వెళ్ళిన తర్వాత బాగానే ఉన్నాం. ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత నాకు డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైందో తెలీదు. మైండ్ సెట్ అంతా మళ్ళీ రూడ్గా బిహేవియర్ అంతా స్టార్ట్ అయ్యి ఇంకా మీ అమ్మని చంపేస్తాను, మీ అమ్మకి కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తాను, ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పి 2 days నన్ను ఏడిపించారు సార్ మా హస్బెండ్ గారు. ఏంటి సంబంధం అసలు? ఎందుకు? యాక్చువల్ ఏంటంటే డాడీ చనిపోయిన తర్వాత నేను చూసినప్పుడల్లా ఆయన సామాన్లు రేషన్ ఇచ్చేయడం, వెళ్ళిపోవడం, అంతే. అంతకు మించి ఇంకేట్లేదు సార్. మా డబ్బులు తినేయడం కానీ ఏట్లేదు సార్. ఆయన అయితే మమ్మల్ని బాగా చూసుకున్నారు, ఇప్పుడు ఏ తక్కువ చేయలేదు. అంతా కూడా మీకు, మీ హస్బెండ్కి, మీ మదర్కి ఉంటే ఇతను వచ్చారు కదా, ఇతను ఎందుకు చంపాల్సి వచ్చింది? యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అంటే నాకు తెలుసు సార్. నాకైతే తెలీదు. ఎందుకంటే హాస్పిటల్లో నేను ఇప్పటికే 11 days అనుకుంటే అడ్మిట్ అయ్యి. సో బయట ఏం జరుగుతుందో నాకు తెలీదు. నా ఫోన్ నా హస్బెండ్ వాడుతున్నారు. సో బయట మా మదర్తో నాకు కాంటాక్ట్ లేకుండా చేసేసారు మొత్తానికి. వస్తే గొడవ ఇలాగ అయ్యింది. సో నాకు ఇంకా తర్వాత ఫోన్ నా దగ్గర లేకపోయేసరికి బయట ఏం జరుగుతుందో నాకు తెలీదు. అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారండి పోలీసులకి? ఇలా జరిగింది కదా, మీ హస్బెండ్ హత్యకు గురయ్యాడు, ఈ ఇష్యూ మీద కంప్లైంట్? ఇవన్నీ నాకు తెలుసు, అసలు నాకు తెలియదు. నాకు అసలు యాక్చువల్లీ ఆయన చనిపోయారనే విషయం కూడా నాకు తెలియదు. నాకు అసలు తెలియదు సార్. ఇంటికి వెళ్తున్న సమయంలో హత్యకు గురి కావడం జరిగింది. ఈ ఘటన మీద పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, NTV, అగనంపూడి నుంచి.